గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. సిఐడి అదుపులోకి తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రావుని. టికెట్ల విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ని బెదిరించారని నిర్ధారణకు వచ్చింది సిఐడి. 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రావు డిమాండ్కి ఒప్పుకోలేదు సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో విఐపీ గ్యాలరీకి తాళాలు వేసినట్టుగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటపడినట్టుగా తెలుస్తోంది. అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్న క్రమంలో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. మరి ముఖ్యంగా కొన్ని సందర్భాలు అయితే మ్యాచ్ మారిపోతుంది, లేకపోతే మ్యాచ్ వేరే చోటుకు వెళ్ళిపోతుంది అనేంతలో చర్చ జోరు అందుకున్న సందర్భం కూడా. ఈ క్రమంలోనే చర్చలు జరిగాయి. రాత్రికి రాత్రే ప్రభుత్వం జోక్యం చేసుకుంది, లేకపోతే ఎస్ఆర్హెచ్ టీంతో మాట్లాడడం జరిగింది. సమ్వాట్ ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్ అయితే జోరు అందుకుంది. జరిగిన తర్వాత ఈ రోజు అదే అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్న క్రమంలోని హెచ్సిఏ ప్రెసిడెంట్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుని అరెస్ట్ చేసింది సిఐడి అదుపులోకి తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రావుని టికెట్ల విషయంలో ఎస్ఆర్హెచ్ని బెదిరించారని నిర్ధారణకు వచ్చింది సిఐడి. 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలంటూ బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. జగన్మోహన్ డిమాండ్కి ఒప్పుకోలేదు ఎస్ఆర్హెచ్. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో విఐపీ గ్యాలరీకి తాళాలు వేశారు జగన్మోహన్ రావు అంటూ కూడా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరిగింది. హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఉన్నారు జగన్మోహన్ రావు. మరి ముఖ్యంగా ఆయా సందర్భంలో ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్న క్రమంలో ఒక వివాదాస్పదమైన సందర్భం కింద చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఆ రోజు రాత్రికి రాత్రే ఒక ఇష్యూ ఏదో ట్రిగ్గర్ అయింది. ఆ తర్వాత ఆ ఇష్యూకి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం జరిగింది. మరి ముఖ్యంగా టికెట్ల విషయంలోని హెచ్సిఏకి అలాగే హెచ్సిఏతో పాటు ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ వీళ్ళిద్దరికీ మధ్య అక్కడేదో ఇష్యూ రైజ్ అయ్యింది. ఆ తర్వాత ఇటు ప్రభుత్వం జోక్యం చేసుకుందనే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో హెచ్సిఏ ప్రెసిడెంట్ని హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుని అదుపులోకి తీసుకోవడం జరిగింది సిఐడి. ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ వివాదంలో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుని సిఐడి అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఆ రోజు ఏం జరిగింది, మరి ముఖ్యంగా ఎటువంటి అంశాలు ఆ రోజు డిస్కషన్కి వచ్చాయి, లేకపోతే ఏం జరిగింది, ఎస్ఆర్హెచ్తో వివాదం కారణం ఏంటి, ఈ అంశానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందని చెప్పుకోవాలి సిఐడి. అయితే ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ తన పని తాను కానిచ్చింది. విజిలెన్స్ ఆ ఇన్వెస్టిగేషన్ని కొనసాగించింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సిఐడి ఈ చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది. హెచ్సిఏ అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్ రావు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీస్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రాంచైజీస్ని బెదిరించారు అని ఆ సందర్భంలో ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలంటూ ఎస్ఆర్హెచ్ను జగన్మోహన్ రావు బెదిరించారంటూ కూడా బెదిరించడమో డిమాండ్ చేయడమో చేసినట్టుగా ఆ విచారణలో బయటకు వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు ఫ్రీగా టికెట్లు ఇవ్వాలి ఎస్ఆర్హెచ్ అంటూ కూడా ఆ డిమాండ్ని వాళ్ళ ముందు ఉంచారు అంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అలా చేయకపోతే మ్యాచ్ జరగనివ్వమంటూ ఎస్ఆర్హెచ్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బెదిరించింది అనే ఆరోపణలు కూడా వినిపించాయి. అందులో భాగంగా 10% టికెట్లు తమకు కేటాయించారని ఎస్ఆర్హెచ్ను హెచ్సిఏ బెదిరించింది అంటూ కూడా చర్చ జరిగింది. ఇప్పుడు బీసీసీఐకి సంబంధించి వెంటనే ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బీసీసీఐని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యం నుండి బీసీసీఐని ఆశ్రయించిన తర్వాత మాకు తలనొప్పులు పడలేకపోతున్నాం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో మాకు ఆ వెన్యూని మార్చండి, మ్యాచ్ జరిగే వెన్యూని మార్చండి అంటూ కూడా ఎస్ఆర్హెచ్ బీసీసీఐను కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో అప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన తర్వాత అప్పుడు అసలు విషయం బయటకు వచ్చిన సందర్భం అంటూ కూడా చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ ఏంటి సిచ్యువేషన్ అంటే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగాలి. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ ఎంత, దాదాపుగా 37,000 మంది కూర్చునేందుకు ఆ కెపాసిటీ ఉన్న స్టేడియం అది. దాంట్లో 10% టికెట్స్ అంటే కాంప్లిమెంటరీ రూపంలో హెచ్సిఏకు అక్కడ రావడం జరుగుతుంటుంది సాధారణంగా.
డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అయితే అవి సరిపోవు, ఇంకా ఇంకా టికెట్లు కావాలి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలోనే దాదాపుగా 37,000 కదా, 37,000కు సంబంధించి దాదాపుగా 3,700 టికెట్లు, 10% అనుకుందాం, 3,700 టికెట్లు. సో 3,700 టికెట్లు అప్పటికే ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, కాంప్లిమెంటరీ రూపంలో హెచ్సిఏకు వస్తాయి. అవి సరిపోలేదు, ఇంకో 10% అంటే ఇంకొక 3,700 టికెట్లు, దాదాపుగా మొత్తం రెండు కలిపి 7,400 అంటే సుమారు 7,500 టికెట్లు తమకి కావాలంటూ ఎస్ఆర్హెచ్ను హెచ్సిఏ డిమాండ్ చేస్తుంది. తమను డిమాండ్ చేయడమే కాదు, బెదిరిస్తోంది, తమపై ప్రెషర్ తీసుకొస్తుందని చెప్పి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఏం చేస్తుంది, బీసీసీఐను ఆశ్రయించింది. ఉప్పల్ స్టేడియం వేదిక హైదరాబాద్కి లక్నోకి మ్యాచ్ జరగాలి. అఫ్కోర్స్ హైదరాబాద్ లక్నోకి మ్యాచ్కి సందర్భించి విఐపీ బాక్స్లకు హెచ్సిఏ యాజమాన్యం తాళాలు వేసేసింది. ఇది ఆ బాక్స్ ఉంటుంది, విఐపీ బ్లాక్ కావచ్చు, విఐపీ బాక్స్ అంటూ ఉంటాం కదా, దాన్ని లాక్ చేసేసింది. ఇది ట్రిగర్ చేసింది, ఇది ట్రిగర్ చేయడం జరిగింది. ఎస్ఆర్హెచ్ నుండి కూడా చర్చ జరిగింది. అయితే దీని మీద ఎప్పుడైతే జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయో, బీసీసీఐ నుంచి ఎప్పుడైతే ఈ అంశం ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందో, బీసీసీఐ కూడా తీవ్రంగా రియాక్ట్ అయిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా రియాక్ట్ అయింది. ఆ వెంటనే ఆ రాత్రి ప్రభుత్వం రంగంలోకి దిగింది, విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన తర్వాత కీలకమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రావుని అదుపులోకి తీసుకుంది సిఐడి, విచారణ కొనసాగుతోంది. ఈ అంశానికి సంబంధించి ఏం జరిగింది అనే విషయం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆ రిపోర్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? హెచ్సిఏ అంశానికి అలాగే హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సన్ రైజర్స్ హైదరాబాద్కి మధ్య జరిగిన ఇష్యూలు మీ అభిప్రాయం ఏంటి? ఎవరిది తప్పు అనేది క్లియర్ కట్గా మీకు అనిపిస్తోంది? మరీ ముఖ్యంగా ఇటువంటి వివాదాలు మరొక్కసారి తలెత్తకుండా, ఇటువంటి ఇష్యూస్ ఇంకోసారి జరగకుండా ఉండాలంటే ఎటువంటి అడుగులు వేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.